హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా మదర్ గోంగూర పచ్చడి చేశారు. చాలా చాలా స్పైసీగా అండ్ మేమైతే టేస్ట్ చేసాం. సూపర్ ఉంది. ఎవరికన్నా జలుబు ఉన్న వాళ్ళకి దెబ్బకి వెళ్ళిపోతుంది, అంత బాగుంది టేస్ట్. సో వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకరు కామెంట్ పెట్టారనమాట, మీకు పని లేదా అని. పని ఉందో లేదో అనేది మాకు తెలుసు, మీకు తెలీదు. సో కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. యువతలను హర్ట్ చేసే విధంగా పెట్టొద్దు. పెట్టమన్నాము అనేసి మీకు నచ్చినట్టు కామెంట్స్ పెట్టకండి. మాకు ఆ బ్యాడ్ కామెంట్ వచ్చింది, అయినా మేము పాజిటివ్గా తీసుకుంటున్నాము. మాకు పని ఉంది కాబట్టే ఇలాంటి వీడియోస్ పెడుతున్నాము. మీకు నచ్చితే చూడండి, లైక్ చేయండి, అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టి వేరే వాళ్ళని హర్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ టైం ఇలానే మీరు రిపీట్ చేస్తే మేము మీ పేరు రివీల్ చేయాల్సి వస్తుంది, అది కూడా బాగోదు. సో వీడియో పూర్తి వరకు చూసేయండి ఫ్రెండ్స్. కొంచెం శనగపప్పు వేసుకుందాం. 2 స్పూన్లు అండి, అన్నీ వేసుకోవాలి. జీలకర్ర కూడా అంతే, 2 స్పూన్లు. చట్నీ కదండి, ఇంకో జీలకర్ర కొంచెం అయినాక వేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయినాక జీలకర్ర వేసుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేసుకోవద్దు, ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మెంతులు, ఇది ధనియాలు వేసుకున్నాము. మెంతులు కూడా కొన్ని వేసుకోవాలండి, నా కాడ మెంతులు లేవు, అందుకే ఇంకో 2 స్పూన్లు అని వేద్దాం. జీలకర్ర అంతే అండి, కొంచెం ఫ్రై చేసుకొని తీసేద్దాం. చూడండి, అయిపోయింది, తీసేసుకుందాం ఒక గిన్నెలోకి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఎండుమిర్చి వేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాం, కొంచెం ఆగి. కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి చట్నీలో. మా సాయి ప్రియకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ గోంగూర చట్నీ ఎట్లుందో కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైకులు అయితే మర్చిపోకండి, కొంచెం లైకులు ఇవ్వండి ప్లీజ్. మరి మీకు ఎంత అడుగుతున్నా ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఇట్లా ఫ్రై చేసుకుందాం, ఇట్లా వేయించుకొని కొంచెం అయ్యాక ఇవి తీసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇందాక కరివేపాకు చెప్పలే కదండి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా ఫ్రై అయినాయి, ఒక గిన్నెలో తీసేసుకొని కరివేపాకు వేయించుకుందాం. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం. కొంచెం కరివేపాకు వేసి చేసుకుందాం. ఇందులోనే గోంగూర కూడా వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేసినాం కదా, గోంగూర చూస్తానంటే ఇంకా అనిపిస్తుంది, చేసేటప్పుడు కొంచెమే అవుతుంది. అంత వేసుకొని ఉడకబెట్టుకున్నాం, దగ్గరికి ఫ్రై చేసుకున్నాం. ఇంతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా దగ్గరికి ఉడికే వరకు మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కిందిది మీదిది కిందికి అనుకుంటూ ఉంటే చాలా మంచిది. గోంగూర చట్నీ బాగుంటుంది, తినాలి. ఆకుకూరలు అప్పుడప్పుడు తింటుంటేనే ఏదైనా బాగుంటుంది. ఇది నిల్వ పచ్చడికి కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల దాకా ఉంటుంది.
బయట పెట్టుకుంటే ఒక వారం దాకా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చింతపండు వేద్దాం. ఇంకా చూడండి, చింతపండు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎక్కువ కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వేసుకున్నామండి. చిన్న స్పూన్ అంతా పసుపు వేసేసుకో. బాగా నీరంతా పోవాలి, నీరు అస్సలు ఉండొద్దు. నీరంతా పోయేదాకా ఇట్లా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు అసలు మూత పెట్టొద్దు. మూత పెడితే ఏమైందంటే కలర్ మారుతుంది, మళ్ళీ ఎట్లయితుందంటే నీరు వస్తుంటుంది. నీరు రానియొద్దు. మనము ఆ ఉన్న నీరే మొత్తం ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. అడుగు ఇట్లా అంటుకోవాలి. అంటుకునేదాకా మనం కలుపుతూనే ఉండాలి. నీరు అనేది ఉండకుండా కలపాలి మొత్తం. నీరు ఉంటే పాడైపోతుంది చట్నీ, అందుకని. ఇంతే, అయిపోయింది ఫ్రై మొత్తం. ఇంకా చూడండి, ఇంకా ఏమన్నా నీరుందా? నీళ్ళు అస్సలు లేవు. చూడండి, మొత్తం ఇట్లా కావాలి. అయిపోయింది. ఇంకా చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకుందాము. మీరు అంతవరకు ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు చట్నీకి ఇంకో అండి ఇవి పట్టేస్తుంది మా సాయి వాళ్ళ తోటి కోడలండి. చూడండి ఎట్లా మిక్సీలో ఇవి మనం వేయించుకున్నాం కదా మినపప్పు, అవన్నీ మిక్సీ పడుతుంది. చూడండి, ఇంకా ఇలా పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి పట్టుకున్నాము. ఎండుమిర్చి ఇట్లా మనము వేయించుకున్నాక చల్లగైనాక రెండు ముక్కలు చేసి వేసుకోవాలి మిక్సీలో, ఎందుకంటే తిరగదు కాబట్టి. చాలా మళ్ళీ వేద్దాం. ఇప్పుడు జీలకర్ర ఇంకా చూడండి, కొంచెం ఒక 2 స్పూన్లు అంతా జీలకర్ర వేసుకున్నాం. ఇందాక కూడా వేసినాం కాబట్టి కొంచెం ఒక స్పూన్ అంతా చాలు. ఇంకా ఎల్లిపాయలు అంటే 2 కదా, 2 గడ్డలు కారం చాలా. ఇంకా తగినంత ఉప్పు వేసుకుందాం. చూడండి, తగినంత ఉప్పు వేసి మొత్తం పట్టేసి చూడండి, ఇలా పట్టుకోవాలి. పట్టుకున్నాక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గోంగూరలనే కలపాలి ఇదంతా. ఇంకా ఇట్లా గోంగూరలు వేసేయాలి మొత్తం. ఇది పొడి మొత్తం వేసి మళ్ళీ పట్టుకుందాం అంతా. చూడండి, మళ్ళీ పట్టుకుందాం. అదంతా ఇట్లా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పట్టుకుంటే మంచిగా కలుస్తుంది అది ఇది మొత్తం పొడి మొత్తం అంతే. వావ్, గుమ్మ వాసన వస్తుందమ్మా గోంగూర పచ్చడి. వాళ్ళ వేరు అన్నంలో గోంగూర పచ్చడి వాళ్ళు తినాల్సిందే అసలుకి. ఇట్లనే వేసుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ మిక్సీ వేసి ఒకసారి తిప్పితే అంతా మెత్తగా అయిపోతుంది. ఇంతే, ఇలా పట్టేసుకోవాలి మొత్తం. పట్టుకొని ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందాం మనం. అయిపోయింది, పట్టేసినాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకొని తాలింపు వేసుకుందాం మనం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది చట్నీలకు. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఇంకా ఆవాలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు అన్నీ కలిపి ఫ్రై కానీ కొంచెం ఇంగు వేసుకుందాము. చూడండి, కొంచెము ఇప్పుడు కరివేపాకు వేసుకో, కొంచెం దూరం పెట్టుకో. కరివేపాకు వేసుకొని ఇంకా పచ్చడి వేసుకో.
గోంగూర చూడండి ఇంతే కలుపుకోవాలి. ఇప్పుడు మా బిడ్డ తింటుంది, ఎట్లా ఉంది ఏంటి అని చెప్తుంది మీకు. గోంగూర పచ్చడి రెడీ అండి, అయిపోయింది. చూడండి చూడండి గోంగూర చట్నీ రెడీ. నిల్వ పచ్చడి అయినా పెట్టుకోవచ్చు ఇట్లానే సేమ్. అంతే అండి. ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి, సరేనా అండి? బాయ్ అందరికీ. ఇప్పుడు మా బిడ్డ తింటుంది, చెప్తుంది ఎట్లుందో ఎట్లా లేదని. సరే అండి. చూడండి అండి, ఇంకో మంచిగా నా మనవాడు తింటుండు. ఇప్పుడైతే నా మనవాడు తిన్నాడు. హాయ్ చెప్పవా సిద్ధు? చూడండి హాయ్, ఇప్పుడు చెప్తుంది హాయ్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. పిన్నికి ఏం చెప్పవా? పిన్నికి ఏమనవా? లైక్ ఏమనవా? మాట్లాడు, నీ మాటలు బాగున్నాయంట, మాట్లాడు. ఏంటి గోంగూర చట్నీ బాగుందా? నుంచండి చేసిన. బాయ్ అండి. ఇంకా తినేస్తాను, నేను కూడా కూర్చొని తినేస్తాము ఇద్దరము. బాయ్. లైక్ మాత్రం మర్చిపోకండి. మా చట్నీ ఎట్లుందో చెప్పండి.